చంద్రబాబు మీద ఓటుకి కోట్లు కేసులో నిన్ననే చెప్పుకున్నాం, రిలీఫ్ దొరికింది. కొన్ని రోజుల పాటు ఇది వాయిదా పడుతోందని. నిన్న జరిగింది ఏంటయ్యా అంటే, ఓటు కోట్ల కేసులో విచారణ వాయిదా వేయాలని మరోసారి కోరొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అదే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు జడ్జిలు. కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని, విచారణ సీబీఐకి అప్పగించాలంటూ 2 వేర్వేరు పిటిషన్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి వేస్తే, దాంట్లో తాజాగా తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, నేను ఇప్పుడే మొట్టమొదటిసారి ఈ కేసు టేకప్ చేస్తున్నాను కాబట్టి కొన్ని రోజులు వాయిదా వేయాలని అడిగారు. 2 వారాలు వాయిదా వేయాలని కోరితే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కావాలని చెప్పి ఇదంతా చేస్తున్నారని వాదించారు. అయితే హైకోర్టులో ప్రతివాదులకు అనుకూలంగానే వచ్చింది కాబట్టి ఇంకా అదనంగా ఏం వివరాలు కావాలంటూ ఆయన వాళ్ళ లాయర్లు ప్రశ్నించారు. అయితే ఈలోపు చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ రుద్ర జోక్యం చేసుకుని వేసవి సెలవుల తర్వాత ఈ కేసును విచారించమని కోరారు. 2 వారాలు కాదని, దాంతో ఏకంగా జూలై 24న ఎట్టి పరిస్థితుల్లో విచారణ చేపడతామని ధర్మాసనం వాయిదా వేసింది. అంటే అప్పటికి ఎన్నికలు కూడా అయిపోతాయి. అప్పటికి కనుక చంద్రబాబు గెలిస్తే ఈ కేసులో ఒక కోణం ఉంటుంది. అప్పుడు వైసీపీ కసితో దీని మీద విచారణ కోరుకుంటుంది. అదే చంద్రబాబు ఓడితే కనుక ఆటోమేటిక్గా దెబ్బతీసేటటువంటి ప్రక్రియకి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది.